అంశాలు ఈ రెండు కలిపి మీరు స్టార్ట్ చేయండి. పి చంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఏదైనా కాలం తీర్పు చాలా బలమైన తీర్పు ఇస్తుంది. ఆ టైంకి ఏం చేయాలన్నది కాలం కరెక్ట్గా చెప్తుంది. ఎందుకంటే ఈ అధికారాలు, ఈ పదవులు ఇవన్నీ శాశ్వతం అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన 5 సంవత్సరాల్లో ఆయన తీరు ప్రజలందరూ చూశారు. అంటుంది నిన్న మమ్మల్ని గత 5 సంవత్సరాలు బట్టి ఏ విధంగా మాట్లాడుతూ మీరు ఒంటరిగా అలా రాలేరా అని, లేకపోతేనేమో అంటే వ్యక్తిగత విమర్శలు ఇంకా ఒకటి కాదు, అన్ని రకాలుగా పేరు కూడా పిలవకుండా ఆయన పవన్ కళ్యాణ్ పేరు లేకుండా దత్తపుత్రుడిని వ్యవహరించి ఓడిపోయిన తర్వాత మాత్రం ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావించడం, ఏదైనా మనిషిని కాలం ఎక్కడ ఏ టైంలో ఎప్పుడు ఎలా పెట్టాలో అలా పెడుతుంది. అదే సందర్భంలో 21 మంది ఎమ్మెల్యేలతోటి అలా గేట్ తాకనేమన్నారు, కానీ గేట్లు స్వయంగా బార్లా తెరిచి పూలపానంతో తీసుకెళ్ళినట్టు ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే నిజంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో అంటే కలం నీళ్ళు ఒకటే తక్కువ. అంటే ఒక ఆనంద బాష్పాలు, ఇదంతా ఇన్ని అవమానాలు పడి ఆయన ఈ రోజున ఈ స్థితికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి అన్న విషయం. సరే, ఆ విషయాలు పక్కన పెడితే నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి తీరు, ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది విజయచంద్ర గారు, ద బెస్ట్ రెవెంజ్ ఈజ్ నాట్ టు బి లైక్ యువర్ ఎనిమీ అని. నీ శత్రువు ఎలా ఉంటాడో అలా ఉండకపోవడమే నువ్వు శత్రువుకి వేసే పెద్ద శిక్ష. ఇది 4 దశాబ్దాలు అనుకున్నటువంటి చంద్రబాబు గారికి బాగా తెలుసు. అదే చేయించారు. ఎందుకంటే ఇప్పుడు రాజేష్ గారు కొంతమంది డివేట్ అవుతున్నారు. అదే నేను అంటుంది, వారు మాట్లాడిన భాష, లేకపోతే వారు ప్రవర్తించినటువంటి తీరు, వారి హావభావాలు అవే మనము మాట్లాడితే వారికి మనకి తేడా ఉండదు. అలా ఉండకూడదనే ఉద్దేశంతో నిన్న ఆ విధంగా చేశారు. అయినా కూడా వారి పేపర్లో ఈ రోజున మాట్లాడేంటంటే వైఎస్ జగన్ మొదటి రోజు అగౌరవపరిచిందట. అంటే రాజకీయాల్లోని తేలు అంటాడు జగన్మోహన్ రెడ్డి. తేలు స్వభావం ఏంటంటే మనం తీసి పక్కన పెడదామన్నది కొడుతుంది, దాని స్వభావం అదే. గత 5 సంవత్సరాలుగా వారికి అంత మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలను కుట్టి చంపాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అదే ప్రవర్తన. కనీసం నాకు ఈ విధమైనటువంటి మర్యాద ఇచ్చారే, నాకు ప్రతిపక్ష నేత హోదా రాకపోయినా కూడా గౌరవం ఇచ్చేలాగా చేశారనేటువంటి కృతజ్ఞతలు ఎక్కడైనా చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వభావ విరుద్ధం అది. మీరు గమనించే ఉంటారు, ఈరోజు కాదు గతంలో కూడా వారు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు, ఆయన మాట్లాడిన భాష ప్రతిపక్ష నాయకులకి ఏ విధంగా అన్నాడో మనం చూసాం. అదే సందర్భంలో గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తోటి తెలుగు ముఖ్యమంత్రికి ఈయన కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలా. పోనీ మన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా చెప్పలా. అంటే గత మాజీ ముఖ్యమంత్రిగా పక్కన మన ఒరిస్సాలో మనం చూసాము, నవీన్ పట్నాయక్ గారు వెళ్ళి ముఖ్యమంత్రి చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతానని చూసేసరికి ఎంతో సంతోషించాం. రాజకీయాలు అంటే ఇలా ఉండాలి కాబట్టి, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండాలని మనందరికీ తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అదేం లేదు. ఆ విలువలు, సాంప్రదాయాలు, లేకపోతే ఆ గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎందుకంటే గౌరవం అంటే విలువ తెలిసినప్పుడు మనం గౌరవం ఇచ్చినా దానికి అర్థం. విలువ ఏంటి మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చారు, కానీ ఆయన ఇలాగా అక్రమ కట్టడాలు చేయకూడదు, ఏసేయండి కూల్చేయండి అన్నారు. కానీ ఇప్పుడు ఇరిగేషన్ శాఖకి సంబంధించిన ఈ 17 ఎకరాల దాంట్లో 2 ఎకరాలు గ్రాబింగ్ చేసి